ఎమర్జెన్సీ గురించి ఆయన పాఠాల్లో చేర్చినందుకు అందుకు రాజీనామా చేయాలా? ఇది అనార్కీ అవుతుంది. రేపు ఇంకొకళ్ళు వచ్చి ఇంకో డిమాండ్ చేస్తారు. ఓ 10,000 మంది గుమిగూడితే ఎక్కడైనా చేయొచ్చా? ఇక తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చూస్తే మనకు ఇప్పుడు కాంగ్రెస్ మీద ఏదైనా నిరసన చేస్తే ఇంటి దగ్గర నుంచే పట్టుకుపోతారు. ఇందిరా పార్క్లో బయటికి రాణిస్తారా? జంతర్లో నరేంద్ర మోడీ డిక్టేటర్ అంటున్నారు కదా. 20 రోజుల పాటు నిరసన దీక్ష చేస్తున్నా ప్రజాస్వామ్యయుతంగా చేయనిచ్చారు. ఇక్కడ చేయనిస్తారా నిరాహార దీక్ష? సోనం వాంగ్చుక్ ఎన్ని రోజులు చేశాడు? 22 రోజులు చేశారు. ఇక్కడ ఎవరైనా దీక్ష చేస్తే 2-3 రోజులకు మించి చేయనివారు. కల్వకుంట్ల కవిత మొన్న వెలుగుమట్ల భూముల గురించి చేస్తే 3వ రోజే లిఫ్ట్ చేశారు. 3వ రోజే ఆమెను అరెస్ట్ చేశారు. గుర్తునే ఉంటుంది. చేయనిస్తారా? బీఆర్ఎస్ పాలనలో నిరాహార దీక్షలు చేయనిచ్చారా? అమర నిరాహార దీక్షలు కాంగ్రెస్ టైంలో చేయనిచ్చారా? మరి 22 రోజుల పాటు మోడీ చేయనిచ్చాడు కదా. జంతర్ మంతర్లో లాఠీ చార్జీలు, దెబ్బలు, పోలీసులకు కూడా తగిలాయి. 118 మంది పోలీసులకు కూడా గాయాలైనాయి. సో ఒక ఇష్యూ ఏమంటారంటే ఒక కాంప్లెక్స్ ఇష్యూ, ఒక సీరియస్ ఇష్యూని తీసుకొని వచ్చి సీజేపీ విజయం సాధించింది అంటే విజయం సాధించవచ్చు. అరే 2 నెలల క్రితమే ఆయన 5 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిస్తే మోడీ పతనం ఆరంభమైంది. హార్దిక్ పటేల్ అనేవాడు ఒక ఉద్యమం చేశాడు, గుర్తుందా? 2016లో పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం గుజరాత్ అల్లకల్లోలమైంది. ఇవాళ ఎక్కడున్నాడు హార్దిక్ పటేల్? తెలుసా ఎవరికైనా హార్దిక్ పటేల్ ఎక్కడున్నాడో? పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం అతను మళ్ళా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు ఉన్నాడు. సో ఇప్పుడు అభిజిత్ దీప్కే సీజేపీ పార్టీ ఏదో సక్సెస్ అయింది. జంజీ అంటే ఏం ఆకాశం నుంచి ఊడిపడలే, వాళ్ళు ఇదే దేశంలో ఇక్కడి నుంచే పుట్టారు. జంజీ అంటే వ్యతిరేకంగా ఉంటే బంగ్లాదేశ్లో జంజీ 18 ఏళ్ల కింది వాళ్ళు ఓటర్ లేరా? అంటే సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ సిచ్యువేషన్ వేరు, నేపాల్ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. మనం బెంగాల్లో జంజీ ఓటే లేదా? భారతీయ జనతా పార్టీకి అస్సాంలో ఓటే లేదా? కాంగ్రెస్ పార్టీని అంత ఆదరిస్తున్నారా? ఆదరిస్తే కేరళలో తప్ప ఎక్కడ గెలిచారు? సో మాట్లాడదాం. మనతో పాటు సంగప్ప గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారా, అదేవిధంగా మామిడి గిరిధర్ గారు, మురళీ మనోహర్ గారు, నేషనలిస్ట్ హబ్ సాయి గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా సాయి గారు, సో ఏం చెప్తారు ధర్మేంద్ర ప్రధాన్? నాకైతే బాధ అనిపించింది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ పార్టీల పక్కన పెట్టండి, ఇన్ని సంవత్సరాలు కేంద్ర మంత్రి చేసి ఒక చిన్న ఆరోపణ కూడా లేదు, అవినీతి ఆరోపణ. పేపర్లు అమ్ముకున్న వాళ్ళే ఉన్నారండి. పేపర్లు అమ్ముకున్న వాళ్ళు, అకౌంటబిలిటీ అనేది పేపర్లు కోచింగ్ సెంటర్కు మాఫియా అనుకున్న వాళ్ళు, వేరే వాళ్ళు ఈ భారతీయ జనతా పార్టీ అనుకోండి, కేంద్ర మంత్రి అనుకోండి ఉన్నారు. ఒక సచ్చీలుడు, ఎటువంటి మచ్చలేని వ్యక్తి, కేంద్రీయ విద్యాలయ విషయంలో తెలుసు. ఎంపీలు పిఎలు అమ్ముకుంటుండే కేంద్రీయ విద్యాలయ సీట్లు, దాన్ని రద్దు చేసి తన దగ్గర ఉన్న 1000 సీట్లు కూడా ఇచ్చేసిన వ్యక్తి రాజీనామా చేస్తే నిజంగా అంటే నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి హౌ హానెస్ట్ ఈజ్. ఇప్పుడు హానెస్ట్ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే